చిల్లీ గార్లిక్ పొటాటోస్ ఫ్రైడ్ కాదండి, బాయిల్డ్. ఇవి ఎలా చేయాలో దాని కథ ఏంటో చూసేద్దాం. ఇవి చాలా ఈజీ చేయటం కూడా, చూడటానికి కూడా చాలా బాగున్నాయి. కొరియన్ స్టైల్ అనుకోవచ్చు. యాక్చువల్గా వాళ్ళు ఇలాగే చేసుకుంటారు, కానీ మనం ఇండియనైజ్ చేసేస్తాం కదా ప్రతిదినం. సో ఎలా చేయాలో చూసేద్దాం. బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని ఇలా మ్యాష్ చేసి రెడీ పెట్టుకుందాం. అంతా బాయిల్ చేయటమేనండి, ఫ్రై లేదు. ఆయిల్ కూడా ఓన్లీ 2 స్పూన్స్ వాడతాము అంతే. ఇలా ఆలూని మ్యాష్ చేసేసుకుని రెడీ పెట్టుకుందాం. దానిలో కాస్త మిరియాల పొడి, కాస్త ఉప్పు ఇవి వేసి, దాంతోపాటు ఒక 3-4 స్పూన్ల కార్న్ఫ్లోర్ అంతటిని ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము. చపాతీ పిండిలాగా, కానీ కొంచెం సాఫ్ట్గా చేసి రెడీ పెట్టుకోవాలి. మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం నాకు పలచగా అనిపిస్తుంది, ఇంకొక 1.5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను. అది కూడా పూర్తిగా కలిసేలాగా కలుపుకుని ఇలాగా చిన్ని చిన్ని ఉండలు చేసుకొని రెడీ పెట్టుకుందాం. అన్నీ కూడా కావాల్సినన్ని ఉండలు చేసుకున్న తర్వాత దానిపైన ఇలాగా ఫోర్క్తో ఇలా నొక్కి ఏదో ఒక డిజైన్, మరి బిళ్ళల్లా కాకుండా మీ దగ్గర ఇంకేదన్నా మౌల్డ్స్ ఉంటే దాంతో కూడా మీరు బ్రష్ చేసి ఫ్లవర్ షేప్ కానీ అలాగా చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది. నేను వేడి నీళ్ళు ఆల్రెడీ మరిగించాను. ఆ మరుగుతున్న నీళ్ళల్లో ఇవి ఒక్కొక్కటిగా డ్రాప్ చేద్దాము. అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేస్తూ వెళ్దాం. ఇలాగా సాఫ్ట్గా ఉన్నాయి, అన్నీ ఒకేసారి కూడా వేసేయలేం, ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలి. ఇవి ఉడికాక ఇలాగా పైకి తేలుతాయి, అప్పుడు అవి ఉడికినట్టు అర్థం అన్నమాట. కానీ ఇంకొంచెం సాఫ్ట్గా ఉన్నాయి, ఇంకొక బాయిల్ రానిద్దాం. ఓకే, ఒక్కొక్కటిగా తీసి బయట ఆరనిద్దాం. యాక్చువల్గా ఇవి తీసిన వెంటనే కోల్డ్ వాటర్లో వేసేస్తే తొందరగా గట్టిపడతాయి. నేను అలా వేయలేదు, ఊరికే అలాగా ఆరపెట్టాను. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్గా చేసి రెడీ చేసుకుందాం. సో ఇవి మనకి కావాల్సినవి: కొంచెం కారం, సోయా సాస్, నువ్వులు, వెల్లుల్లి, ఇంకా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. సోయా సాసు, వెల్లుల్లి, కారం, నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్ అన్నీ ఒక్కొక్కటిగా ఒక బౌల్లోకి వేసేసేయండి. దానిలోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేడి చేసుకుని, వేడివేడి నూనెని ఒక 2 స్పూన్స్ దీనిలో వేద్దాం. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేయండి. దీనిలోకి ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో కార్న్ఫ్లోర్ బిళ్ళలుగా చేసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసేయండి. ఇవన్నీ ఇప్పుడు లైట్ హ్యాండ్తో ఒకసారి అన్నీ మిక్స్ చేద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అది ఫ్రైడ్ కాదు, వితౌట్ ఆయిల్, సో ట్రై చేయొచ్చు. కొంచెం నాకు సాల్ట్ తగ్గింది, దానిలో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేశాను. అంతే, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇంకా దానిపైన కాస్త గార్నిషింగ్కి స్ప్రింగ్ ఆనియన్, ఇంకా నువ్వులు. అంతేనండి, చిల్లీ గార్లిక్ పొటాటోస్ రెడీ. చూడటానికి కూడా చాలా బాగున్నాయి, తినటానికి కూడా బాగున్నాయి, ఎందుకంటే బాయిల్డ్ కదా. మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి.